So hi dear students, AP 2024-25 కి సంబంధించి న్యూ సిలబస్ 10th క్లాస్ ఫిజిక్స్ లైట్ రిఫ్లెక్షన్ రిఫ్రాక్షన్ లో సో రైట్ ద సైన్ కన్వెన్షన్ రూల్స్ ఫర్ లెన్సెస్ ఇంపార్టెంట్ టాపిక్. సో ఇంతకుముందు ఆల్రెడీగా సైన్ కన్వెన్షన్ ఫర్ స్పెరికల్ మిర్రర్స్, కాన్కేవ్ అండ్ కాన్వెక్స్ మిర్రర్స్ డిస్కస్ చేసాం. సో నౌ సైన్ కన్వెన్షన్స్ ఫర్ లెన్సెస్. సైన్ అంటే ఇక్కడ ప్లస్ సైన్ మైనస్ సైన్ ఏంటి, కొన్ని రూల్స్ ఉన్నాయి, ఎప్పుడు ప్లస్ సైన్ తీసుకోవాలి, ఎప్పుడు మైనస్ సైన్ తీసుకోవాలి అనేటువంటిది. సో వాటి ప్రకారం మనం వివరిస్తున్నాం. ఆల్ ద డిస్టెన్సెస్ లైక్ యూ, వి, ఎఫ్ అండ్ ఆర్ మస్ట్ బి మెజర్డ్ ఫ్రమ్ ఆప్టిక్ సెంటర్ ఆఫ్ ద లెన్స్. సో యూ అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్, వి ఇమేజ్ డిస్టెన్స్, ఫోకల్ లెంత్, రేడియస్. సో ఇవి కొలిచేటప్పుడు మనము స్కేల్తో ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అంటే ఆప్టిక్ సెంటర్ ఆఫ్ ద లెన్స్. సో ఆప్టిక్ సెంటర్ అంటే మిడ్ పాయింట్ ఆఫ్ ద లెన్స్. సో దిస్ ఇస్ ఆప్టిక్ సెంటర్ ఫర్ కాన్వెక్స్ లెన్స్, దిస్ ఈజ్ ఆప్టిక్ సెంటర్ ఫర్ కాన్కేవ్ లెన్స్. సో మనము ఇటు సైడ్ ఉన్న డిస్టెన్సెస్ను కొలిచేటప్పుడు ఈ నుంచి మొదలుపెట్టి ఇలా పోతాం, ఇటు సైడ్ ఉన్న డిస్టెన్స్ను ఈ నుంచి ఇలా కొలుస్తూ పోతాం. సో దీంట్లో కూడా అంతే. సో ఫ్రమ్ ఆప్టిక్ సెంటర్ టు టువర్డ్స్ లెఫ్ట్ సైడ్ ఉన్న డిస్టెన్సెస్ని ఇటు సైడ్ కొలుస్తాం, రైట్ సైడ్ ఉండేటి అయితే ఇటు సైడ్ కొలుచుకుంటూ పోతాం. సో నెక్స్ట్ డిస్టెన్సెస్ మెజర్డ్ ఆపోజిట్ టు ఇన్సిడెంట్ రే డైరెక్షన్ ఆర్ టేకన్ విత్ మైనస్ సైన్. డిస్టెన్సెస్ మెజర్డ్ ఆర్ ఆపోజిట్ టు ఇన్సిడెంట్ రే టేకన్ ఆర్ మైనస్ సైన్. సో మీరు ఇక్కడ గమనించవచ్చు, ఇది ఆబ్జెక్ట్ బర్నింగ్ క్యాండిల్, ఇది లెన్స్ కాన్వెక్స్ లెన్స్, ఇది ఇన్సిడెంట్ రే. ఇన్సిడెంట్ రే డైరెక్షన్ మీరు గమనిస్తే లెఫ్ట్ నుంచి రైట్కి పోతా ఉంది. మనం ఇటు సైడ్ కొలవాలి. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అంటే ఈ నుంచి ఇంతవరకు కొలవాలి, అంటే ఇటు సైడ్ ఆపోజిట్ అవుతుంది కాబట్టి యూ ఈజ్ మైనస్ యూ. ఇక్కడ కూడా అంతే, ఇది ఆబ్జెక్ట్ ఈ నుంచి ఇలా లెఫ్ట్ సైడ్ కొలుస్తాం, ఇన్సిడెంట్ రే డైరెక్షన్ లెఫ్ట్ నుంచి రైట్కి వస్తుంది కాబట్టి యూ ఈజ్ మైనస్ యూ. సో అలాగే ఇటు సైడ్ ఏమున్నా డిస్టెన్సెస్ అవి మైనస్ అవుతాయి. ఈ నుంచి ఇటుకి ఫోకల్ లెంత్ కొలుస్తాం, అందుకే ఫోకల్ లెంత్ కూడా ఏమవుతుంది అంటే మైనస్. ఈ నుంచి ఇటుకి సెంటర్ ఆఫ్ కర్వేచర్ C1కు R1 అవుతుంది, R1 ఈజ్ మైనస్. ఈ నుంచి ఇటుకి R1, సో R1 ఈజ్ మైనస్. అంటే లెఫ్ట్ సైడ్ ఉండేది మైనస్, ఎందుకంటే రే ఈజ్ మూవింగ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. సో డిస్టెన్సెస్ మెజర్డ్ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ ఆర్ నెగటివ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ డిస్టెన్సెస్ మెజర్డ్ అలాంగ్ ద డైరెక్షన్ ఆఫ్ ఇన్సిడెంట్ రే ఆర్ టేకన్ విత్ పాజిటివ్ సైన్. అంటే రైట్ సైడ్ మెజర్ చేసేటి అన్నీ ఏమవుతాయి అంటే ప్లస్ అవుతాయి. సో మీరు గమనించవచ్చు. సో దీని ఫోకల్ లెంత్ వచ్చేసి మనం ఆప్టిక్ సెంటర్ నుంచి F2 తీసుకుంటాం, రైట్ సైడ్ తీసుకున్నాం అందుకే ప్లస్, ఇది లెఫ్ట్ సైడ్ తీసుకున్నాం కాబట్టి మైనస్. సో ఈ నుంచి ఇటుకున్న డిస్టెన్స్ను రేడియస్ R2 అంటాం, R2 ఈజ్ +2. ఈ నుంచి ఇటుకున్న డిస్టెన్స్ రేడియస్ R2 అంటాం +2. ఒకవేళ ఇమేజ్ రైట్ సైడ్ ఏర్పడితే అది ప్లస్, రైట్ సైడ్ ఏర్పడితే రియల్ ఇమేజ్, లెఫ్ట్ సైడ్ ఏర్పడితే అది వర్చువల్ ఇమేజ్. సో వర్చువల్ ఇమేజ్ డిస్టెన్స్ మైనస్ చేత డినోట్ చేస్తాం, అలాగే రియల్ ఇమేజ్ అయితే ప్లస్ చేత డినోట్ చేస్తాం. నెక్స్ట్ అంటే దీన్ని బట్టి సింపుల్గా ఏమర్థం చేస్తే లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటివన్నీ మైనస్, రైట్ సైడ్ ఉన్నటివి ప్లస్. సో హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్ అండ్ ఇమేజ్ అబౌవ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఆర్ పాజిటివ్. సో ఇది ప్రిన్సిపల్ యాక్సిస్. దీని పై వైపున ఉండేటి అన్ని, ఇటు సైడ్ ఉండేటి అన్ని, ఇటు సైడ్ పై వైపున ఉండేటి అన్ని ప్లస్, కింది వైపున ఉంటే అవి హెచ్ఐ కానీ హెచ్ఓ అంటే హైట్ ఆఫ్ ఇమేజ్ కానీ హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్ కానీ నెగటివ్ అవుతాయి. సో అబౌవ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ height of image and height of object are positive, down the principal axis are negative. So ఇది ఇంపార్టెంట్ వన్. సో ఈ సైన్స్ మనం యూజ్ చేస్తాం న్యూమరికల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు. సో న్యూమరికల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మనము లెన్స్ ఫార్ములాని యూజ్ చేస్తాం. వాటిపైన కూడా పబ్లిక్ ఎగ్జామ్లో అడుగుతూ ఉంటాడు, 4 మార్క్స్ 8 మార్క్స్. సో అవి ఏంటివి అనేది తర్వాత క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం.